నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు. పొదలకూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. నెల్లూరులో మహిళా నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. తిరుపతిలో జిల్లా డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహ. సమావేశంలో పాల్గొన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యశాలల ప్రతినిధులు. వేయి కళ్ళ తల్లికి ప్రత్యేక పూజలు. మణబోలులోని కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. పొదలకూరులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థులందరూ అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత పిల్లలకి మరియు మండలంలో 3 కోట్ల రూపాయలు హాస్టల్ కి శాంక్షన్ చేసి నేను శంకుస్థాపన చేశాను. పని చాలా ఫాస్ట్ గా జరుగుతా ఉంది. అట్లే 78 lakhs రిపేర్స్ చేయించాము. ఇక్కడ సిఎస్ఆర్ కింద కిసాన్ క్రాఫ్ట్స్ 14 బాత్రూములు 15 లక్షలు పెట్టి కట్టించాము. గొలగమూడిలో రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించాము. తర్వాత ఇక్కడ పొదలకూరు హాస్టల్ కి, ఎస్సీ హాస్టల్ కి 3 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం చేశాము. ఈ ప్రహరీ గోడ కలెక్టర్ తో మాట్లాడి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద మీ కాంపౌండ్ వాల్ కట్టించాము. 4.5 లక్షల రూపాయలతో ఎస్సీ హాస్టల్లో స్లాబ్ రిపేరు, అది పడిపోయి తట్టుకుంటే దాన్ని 4.5 lakhs పెట్టి చేయించాము. ఇప్పటిదాకా మంజూరైన నిధులు 4 కోట్ల 6 లక్షలు, ప్రపోజల్స్ 6 కోట్ల 20 లక్షలు. ప్రపోజల్స్ లో మంజూరుకి సిద్ధంగా ఉండేది 3 కోట్లు. వాళ్ళు క్యూలో నిలబడుకొని టాలెంట్స్ పోయొచ్చే లోపల మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది. అటువంటి పరిస్థితుల నుంచి మనం అన్ని చేయించాం. ఇప్పుడు ఈరోజు వీళ్ళకి రగ్గులు, టవల్స్, స్వెటర్స్, నైట్ సూట్స్ 2 జతలు, బ్లాంకెట్, మళ్ళీ షూస్, ప్లేట్స్, గ్లాస్, కప్పు ఇవన్నీ కూడా సరఫరా చేయటం చాలా నిజంగా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు మనం టాయిలెట్స్, బాత్రూమ్స్ కట్టించాం. సిఎస్ఆర్ కిసాన్ క్రాఫ్ట్స్ రోడ్ని పిలిపించి రిక్వెస్ట్ చేసిన 15 లక్షల రూపాయలతో 14 బాత్రూములు కట్టాయి. అంటే బాత్రూమ్ కమ్ టాయిలెట్ 14 కట్టారు. అట్లే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మన నియోజకవర్గంలో రిపేర్స్ కోసం 78 లక్షలు ఖర్చు పెట్టించాం. ఈ హాస్టల్స్ రిపేర్స్ కూడా ఖర్చు పెట్టాం. గొలగమూడిలో బీసీ గురుకుల పాఠశాలలో కొత్తగా ఈ సంవత్సరం జూనియర్ కాలేజీ. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు నెల్లూరులో మహిళా నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని వ్యాసి కూడల వద్ద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలను వ్యవస్థలను చేసే గుంటూరు, బద్వేల్ లాంటి సంఘటనలు సంభవిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా
జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమారినమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోడూరు కల్పలతారెడ్డి, జోనల్ మహిళా ప్రెసిడెంట్ మోయిల్ల గౌరీ, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద, వైసీపీ మహిళా నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళా సాధికారత ప్రచారాలకే పరిమితమని, మహిళలపై జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కూటమి నేతలంతా తలదించుకుని క్షమాపణలు చెప్పాలని తెలియజేశారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి మహిళలకి రక్షణ కరువైందన్న విషయం ఈ రోజు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వీడియోల్లో, ఫోటోల్లో, మీడియాల్లో ప్రతి దగ్గర రోజు 4 నుంచి 5 మహిళల మీద ఏదో ఒక రకమైనటువంటి అఘాయిత్యాలు గాని, అత్యాచారాలు గాని చూస్తూనే ఉన్నాము. ఈ రోజు అఘాయిత్యాలకి, అత్యాచారాలకి పరాకాష్ఠకు చేరుకుంది. ఏదో అయిన స్టేజ్ ఎక్కారని అంటే కూటమి నాయకులు గాని, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు దంచమంటే మాత్రం విపరీతంగా దంచుతారు. మహిళ మీద చెయ్యేస్తే అదే ఆ మనిషికి ఆఖరి రోజని, మహిళా సాధికారత కోసం అని చెప్పి మహిళా థీముల మీద ప్రోగ్రాములు చేసేది. మీ దగ్గరకు వచ్చి బాధపడి గగ్గోలు పడేటువంటి మహిళల్ని పట్టించుకునేటువంటి కనీస ఆలోచన లేదు. కానీ ఈరోజు మీరు మహిళల మీద ఉపన్యాసాలు దంచమంటే మాత్రం బ్రహ్మాండంగా దంచుతున్నారు. ఈరోజు మేము అందరం వెళ్ళి గుంటూరులో బాధిత మహిళని కలిసి, మేము మాతో పాటు విడదల రజనీ, మాజీ మంత్రి విడదల రజనీ గారు కానీ, వద్దు కళ్యాణమ్మ కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి మేయర్ భాగ్యలక్ష్మమ్మ గారు కానీ, ఉప్పాల హారికమ్మ కానీ, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంకొక మహిళ నూరి ఫాతిమా గారు కానీ అందరం వెళ్ళి ఆ మహిళకి భరోసా ఇచ్చి, ఆ మహిళకి ధైర్యం చెప్పి వచ్చాము. ఒక్కరైనా కానీ ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి బాధిత మహిళను కనీసం పరామర్శించారా? కనీసం జరిగినటువంటి విషయం ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకున్నారా? దాని గురించి యాక్షన్ తీసుకున్నారా? దాని గురించి స్పందించారా? ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మేము ఇష్యూ చేస్తున్నామనేటువంటి మాటకి దిగజారిపోయారు మీరు. అంటే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కటి ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని పోయి ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ కూడా కేవలం ఒక ఏదో కల్పనలాగా మేము దాన్ని ఇష్యూ చేస్తున్నట్టు, మీరేదో పాలన బ్రహ్మాండంగా చేస్తున్నట్టు ఇప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ మహిళలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. తిరుపతిలో జిల్లా డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహణ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ నరసింహ అధ్యక్షతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని మొత్తం 39 నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులైన స్విమ్స్, ఎస్వీఆర్ఆర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, బోర్డ్స్ హాస్పిటల్, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులతో పాటు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా మేనేజర్ కె శివకుమార్, టీం లీడర్లు సంపత్ శ్రీనివాసులు, పురం శ్రీనివాస్, సాయి లోకేష్, భాను మరియు నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇష్టానుసారంగా పోస్టుల సంఖ్య, రోస్టర్ లేకుండా విడుదల చేసిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని నెల్లూరు జిల్లా సిఆర్సీ మరియు ఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కలిసి సమస్యను విన్నవించారు. నెల్లూరు జిల్లా సిఆర్సీ ఇన్ఛార్జ్ సయ్యద్ ముజీర్ రోస్టర్ మరియు ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్ రెడ్డి కలిసి విక్రమసింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను కలిశారు.
విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించిన 18 విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం జూలై 22-23 తేదీలలో వాల్కిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామంటూ జూలై 18వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ను యూజీసీ నిబంధనలు మరియు యూనివర్సిటీ 2016 సంవత్సరంలో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా పోస్టుల సంఖ్య రోస్టర్ లేకుండా విడుదల చేసిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ నియామక ప్రక్రియను న్యాయబద్ధంగా అడ్డుకుంటామని, చట్టబద్ధంగా పోరాడతామని తెలియజేశారు. ప్రజలకి, ప్రభుత్వాలకి, విద్యార్థి సంఘాలకి, విద్యార్థులందరికీ కూడా ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవంగా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ వచ్చిందని సంతోషపడాలో, విక్రమసింహపురి యూనివర్సిటీ మా నెల్లూరు జిల్లాలో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము తెచ్చుకున్నామని సంతోషపడాలో, వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఈ యొక్క యూనివర్సిటీని వాళ్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజ్ గా నియమ నిబంధనలకు ఉల్లంఘనగా చేస్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్టర్ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే, మేము ఏది తీసుకున్నా, నా పేరు సయ్యద్ ముజీర్ రోజా, కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, తెలంగాణ ప్రెసిడెంట్, అదే విధంగా ఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి సురేష్ రెడ్డి. మేము ఏం తీసుకున్నా విద్యార్థి సంఘాల్లో చేసొచ్చాం. ఆ రోజుల్లో చేసినది ఈ రోజుల్లో చేయకూడదు. ఏది మాట్లాడినా జీవోల రూపంలో, ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిని పేపర్ రూపంలో సమాధానం చెప్పాలి అనే ఆలోచనతోనే ఈ రోజు విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చి రిజిస్టర్ గారిని, వాస్తవంగా వైస్ ఛాన్సలర్ గారి గురించి నేను తెలుసుకుంటే, అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నారా లోకేష్ గారు, మేము అడిగింది విక్రమసింహపురికి వైస్ ఛాన్సలర్ నయ్యా, వీసా వేసుకొని ఫ్లైట్ లో తిరిగే అధికారిని కాదయ్యా మహానుభావ. మనుబోలులోని కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు మంగళవారం సందర్భంగా లలితా సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. పోలేరమ్మ అమ్మవారు పల్లకి సేవల భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలేరమ్మ అమ్మవారు వారాహి రూపంలో భక్తులందరికీ దర్శనమివ్వడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు విశేష అలంకరణ నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయకర్తలుగా పసుపులేటి శ్రీనివాసులు, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. సద్విత్రావళి సద్వాశంకరి సద్వాకర్షిణి శరీరాకర్షిణి సర్వస్వామిని గుప్తధరయోగిని మోహనయుక్తస్వామిని సర్వసిద్ధిప్రదే ఓం సర్వసంపత్ప్రదే సద్వేశ్వర ఫలప్రదే సర్వకృత కౌలిని సర్వరోగహరచిత్త స్వామిని రహస్యయోగిని హాని అధిరస్య యోగిని శ్రీ సద్వేశ్వర పదాగిని సర్వజ్ఞానమయి మహామహాకృతే మహామహాదేవతాముదారాం తాం పద్మిని శ్రీ త్రిపురమాలిని త్రిపురసిద్ధే త్రిపురమహావహ తాం మహావహ. భూత శీతాంశు రేఖామ విశేషణ
ఐశ్వర్యం దీర్ఘమాయు దేవాంగుల వీధిలో వేసేటువంటి శిపోలేరమ్మ అమ్మవారి యొక్క దేవస్థానం వద్ద వారాహి నవరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారికి విశేషించి వారాహి అలంకరణ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉదయం అమ్మవారికి పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, నవావరణ పూజ, దేవి ఖడ్గమాలార్చన, విశేషమైన అలంకారాలు, అమ్మవారికి దర్శనం, పల్లకీ సేవా కార్యక్రమాలు, సాయంత్రం అమ్మవారికి మళ్ళీ కుంకుమార్చనలో ఇతర సహస్రనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో వందలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పల్లకీ సేవలందరూ పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాగే ప్రతి మంగళవారం ఆషాఢ మాసంలో విశేషమైన అలంకారంలో పోలేరమ్మ అమ్మవారి దర్శనమిచ్చును. అదేవిధంగా ఈసారి దసరా దేవి శరన్నవరాత్రుల్లో ఈ సంవత్సరం జరిగినటువంటి నవరాత్రులకి అమ్మవారి యొక్క చీర, వెండి కాయను, అదేవిధంగా డబ్బుల మాల, అదేవిధంగా లడ్డు వేలం పాడబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి యొక్క ఆలయం వద్ద కొద్దిపాటి అమౌంట్ని దేవస్థానం వద్ద చేర్చడం జరిగింది. వాళ్ళందరూ మేము ప్రత్యేకతను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఆ డబ్బుల పాట పాడేటువంటి పరిమళ సురేష్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అమౌంట్ ఇక్కడ అందజేయడం జరిగింది. వాళ్ళకి ఎల్లవేళ శివయ్యమ్మ వారి యొక్క కృపాండాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు. పొదలకూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. నెల్లూరులో మహిళా నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. తిరుపతిలో జిల్లా డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహ. సమావేశంలో పాల్గొన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యశాలల ప్రతినిధులు. వెయ్యి కళ్ళ తల్లికి ప్రత్యేక పూజలు. మనుబోలులోని కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.